హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం కర్రీస్ని చాలా విధాలుగా వండుకొని తింటాం, కానీ ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ పచ్చిమిరపకాయలతో కర్రీ అయితే చేసుకున్నాము. ఇది ఒక ఫ్రై లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ రెసిపీ ప్రాసెస్ అయితే చూసుకుందాం. అక్కడ పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొన్ని జీరా, నువ్వులు, ధనియాలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాము. ఒకసారి ట్రై చేయండి, చాలా డిఫరెంట్ రెసిపీ అన్న, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం శనగపప్పు అండ్ పల్లీలు యాడ్ చేసుకుంటున్నాము. మనం పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసుకుంటాం, కానీ ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఒకసారి డెఫినెట్గా ఫుల్ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు అందులోకి మనం కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మనం కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. తర్వాత వేడెక్కనిద్దాము. వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పోపు దినుసులు యాడ్ చేసుకుందామండి. కొంచెం పచ్చిశనగపప్పు, తర్వాత కొన్ని ఆవాలు, జీరా, బ్లాక్ ఉరద్ దాల్, కొన్ని వైట్ ఉరద్ దాల్ పప్పులు అయితే యాడ్ చేసుకుంటున్నాము. అన్నీ మోడరేట్గా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మళ్ళీ వేయించుకుందాము. ఈ వంటకం నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వన్స్ ట్రై చేయండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఇలా ఉడకనివ్వాలి. తర్వాత మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఈ పచ్చిమిరపకాయలు వచ్చేసి మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం స్లైసెస్ లాగా. మొత్తం కాకుండా సగం కట్ చేస్తాం కదా మిర్చి బజ్జీలోకి స్టఫింగ్ పెట్టేలాగా. సో ఆ విధంగా అయితే మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం. అవి వేయించుకున్న తర్వాత అదే కడాయిలో కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాము. బిఫోర్ ప్యాన్లో కర్రీ మొత్తం కుక్ అవ్వదని మనం షిఫ్ట్ చేసాము, ఏం జరగలేదు అందులో. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు కొంచెం బాగా కుక్ అవ్వాలి. ఇది వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ యాడ్ చేసేసుకుందాము. చాలా సింపుల్ అండి, ఇంట్లో అవైలబుల్గా ఉండే ఐటమ్స్తోనే మనం ప్రిపేర్ చేసుకున్నాము. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇది ఎలా తీసుకొని నెయ్యి వేసుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుందాం బాగా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కారం ఏం ఉండదు, గింజలన్నీ మనం బయటకు తీసేసాం ఇందులో. సో పిల్లలు తినరు, వండి ఏం లాభం అని అట్లా ఏమి ఉండదు. గింజలు మొత్తం తీసేసి ప్రిపేర్ చేసుకుందాం. ఎక్కువ కారం తినే వాళ్ళు ఎవరైనా ఉంటే గింజలు తీయొద్దు. అండ్ మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాము. ఇలా తెలుస్తుంది కదా మనకి మగ్గింది అని. ఈ విధంగా మగ్గినాక ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకుందామండి. అండ్ నిన్న మనం ఛానల్లో కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసాము. ఆ రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. అండ్ మొన్న వడాపావ్ రెసిపీ, దాని ముందు పన్నీర్ మిల్క్ పౌడర్ స్వీట్ కూడా చేసాము. ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. ఇలా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత లాస్ట్లో కొరియాండర్తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ పచ్చిమిరపకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక 2-3 నిమిషాలు కలిపేసుకొని పక్కన పెట్టి గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. జనరల్గా మిర్చి కసాలను ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలానే ఇది కూడా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఒక్కసారి రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.